రైల్వే స్టేషన్. ఆఫ్టర్నూన్ టైం 2:30. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో ఇవాళ హైదరాబాద్లో ఉన్నాను. ఈ లోపల నుంచి తీస్తున్నాను. మీకు ఆల్రెడీ హైదరాబాద్ స్టేషన్ చాలాసార్లు చూపించా కదా. ఇవాళ వచ్చేసరికి నేను ట్రైన్ నెంబర్ 17320 హైదరాబాద్ హుబ్లీ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాను. హుబ్లీ దాకా నా కోచ్ వచ్చేసరికి స్లీపర్ అండి. సో S4 RAC వచ్చింది. చూద్దాం క్లియర్ అవుతుందో లేదో. అండ్ ఇది ఎండ్ టు ఎండ్ జర్నీ ఉండబోతుంది. మనం లోపల దగ్గరికి వెళ్ళి లోపల చూపిస్తాను మీకు. ఈ లోపల మీరు ఎవరికా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక, వీడియోస్ చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రైన్ స్టార్ట్ అయ్యాక మీకు విషయాలు చెప్తాను. ప్లాట్ఫామ్ 3 ఇదే మన ట్రైన్ అండి. హుబ్లీ హైదరాబాద్ నుంచి హుబ్లీకి వెళ్తాం. ట్రైన్ నెంబర్ 17320 హైదరాబాద్ నుంచి హుబ్లీకి వెళ్తానికి. హుబ్లీ నుంచి హైదరాబాద్కి వచ్చేది ట్రైన్ నెంబర్ 17319. అలాగే మన ట్రైన్ వచ్చేసరికి హుబ్లీ దాదాపు రేక్ షేర్ అవుతుందండి. సో మనం వచ్చేసరికి స్లీపర్లో ట్రావెల్ చేస్తున్నాం. మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ఉందండి. హైదరాబాద్ ముంబై CST హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్. ఇది వెళ్ళిన తర్వాత మన ట్రైన్ వస్తుంది. వ్యాప్ 7 ఫుల్ చేస్తుంది. మన కోచ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు ప్లాట్ఫామ్ 6లో గోదావరి ఉంది ఆల్రెడీ. సో జనరల్లోకి ఎక్కేస్తున్నారు. అప్పుడే జనాలు చూడొచ్చు మీరు. సో ఆ ట్రైన్ డిమాండ్ అటువంటిది. పదం లోకో దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. ఇదేనండి మన ట్రైన్ ఫుల్ చేసే లోకో, డీజిల్ లోకో WDP4 ఎండ్ టు ఎండ్. అంటే హైదరాబాద్ నుంచి హుబ్లీ దాకా మొత్తం మనం డీజిల్ టెరిటరీతోనే వెళ్తాము, డీజిల్ లోకోలోనే. సో ఈ జర్నీ చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో జర్నీ ఎండ్ దాకా చూడండి. ఇదిగోండి హైదరాబాద్ స్టేషన్ వ్యూ. అక్కడ గోదావరి ఉంది వ్యాప్ 7తో. ఇక్కడ వచ్చేసరికి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3లో మనది హుబ్లీ ఎక్స్ప్రెస్ అండి. సో మన ట్రైన్ 3:50కి డిపార్ట్ అవుతుంది. అండ్ రేపు మార్నింగ్ 6:25కి హుబ్లీకి రీచ్ అవుతుంది. సో నేను మీకు రూట్ మొత్తం చూపిస్తాను, ఎంత వీలైతే అంత. ట్రైన్ డిపార్చర్ అయ్యాక కలుసుకుందాం. 1 minute డిలేతో మనం అన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి స్టార్ట్ అయిపోయాము. సో కొత్త జర్నీ ఎండ్ టు ఎండ్ ఉండబోతుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మన హుబ్లీ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఎవ్రీడే రన్ అవుతుంది. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3:50కి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 6:25కి హుబ్లీకి రీచ్ అవుతుంది. కోచ్ పొజిషన్స్, ఫేర్, తర్వాత ప్రైజెస్ అన్నీ ఫేర్, తర్వాత వచ్చేసరికి లైక్ స్టాప్స్, ట్రావెల్ కిలోమీటర్స్, ఫుడ్ అవైలబుల్ ఉంటుందా లేదా మొత్తం అన్నది నేను మీకు చెప్తాను. సో బ్లాగ్ లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బాయ్ బాయ్ హైదరాబాద్. గోదావరి ఎక్స్ప్రెస్ వ్యాప్ 7తో ఉంది. అక్కడ 5 o'clockకి డిపార్ట్ అవుతుంది. మన ట్రైన్ ప్యూర్ డీజిల్తో రన్ అవుతుందండి. మొత్తం ఎండ్ టు ఎండ్ డీజిల్తోనే ఉంటుంది. అండ్ మన ట్రైన్కి ఆల్మోస్ట్ 4 రివర్సల్స్ ఉంటాయి. ఈ ట్రైన్కి ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. కాకపోతే ఆ రివర్సల్స్ అన్నీ నైట్ టైం అవుతాయండి. మన ట్రైన్ టోటల్గా 14 కోచెస్తో రన్ అవుతుందండి. దాంట్లో 5 జనరల్ ఉన్నాయి, 5 జనరల్స్, ఒక సెకండ్ AC, ఒక థర్డ్ AC, 7 స్లీపర్ అంతే. వ్యాప్ 7తో ఏదో కాకతీయ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. కాకతీయ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7తో. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి బేగంపేట అండి. 6 kilometers డిస్టెన్స్ హైదరాబాద్ నుంచి. బేగంపేటలో మన ట్రైన్ ఆగుతుంది. లక్డీకపూర్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. స్ట్రైట్కి వెళ్ళే లైన్ చూసారా, టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోతాము. మనం వచ్చేసరికి
టువర్డ్స్ బేగంపేట వైపు వెళ్తున్నాం ఇప్పుడు. హండ్రీ ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ 3 ట్రైన్లు ఉన్నాయండి ఒకటే రేక్తో. చూస్తున్నారు కదా, హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ బీదర్, బీదర్ హైదరాబాద్, హైదరాబాద్ కర్నూలు సిటీ, ఇట్లా మల్టిపుల్ స్టేషన్స్కి వెళ్తుంది ఈ ట్రైన్. మనం టువర్డ్స్ బేగంపేట వైపు వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్ సికింద్రాబాద్ అండి. బేగంపేట వెళ్ళిపోతున్నాం. అటుపక్క పల్నాడు ఎక్స్ప్రెస్ వెళ్తుంది చూసారా, అది టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తుందండి. పల్నాడు ఎక్స్ప్రెస్, వికారాబాద్ గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ బేగంపేట్. ఇక్కడ ట్రైన్కి 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. మనం ఇక్కడికి 6 kilometers ట్రావెల్ చేసాము. అండ్ బేగంపేట్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి BGT అండి. స్టేషన్ మొత్తం అప్గ్రేడ్ అవుతుంది, చాలా బాగా చేస్తున్నారు. క్రౌడ్ బాగానే ఫుల్ అవుతున్నారండి బేగంపేటలో. బేగంపేట తర్వాత మనం వెళ్ళి ఆగేది స్ట్రైట్గా లింగంపల్లి. బేగంపేట నుంచి స్టార్ట్ అయిపోయాము. హిసార్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ నుంచి ఇప్పుడు హిసార్కి వెళ్తుందండి. సైడింగ్లో నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళిపోతున్నారు ఆ ట్రైన్ని. ఈవినింగ్ హైదరాబాద్ నుంచి హిసార్కి స్టార్ట్ అవుతుంది. మనం బేగంపేట నుంచి స్టార్ట్ అయిపోయాము. బేగంపేట తర్వాత మనం వెళ్ళి ఆగేది లింగంపల్లి అండి. నెక్స్ట్ లింగంపల్లి అండి, మన ట్రైన్ది సెకండ్ స్టాప్. ట్రైన్ ఆల్రెడీ 15 minutes డిలేతో రన్ అవుతుంది. 4:25కి లింగంపల్లిలో ఉండాలా, కానీ మన ఇంతవరకు లింగంపల్లికి రీచ్ కాలేదు. లింగంపల్లిలోకి ఎంటర్ అవుతున్నాం మనము. ఇక్కడ దాకా మన ట్రైన్ 24 kilometers ట్రావెల్ చేసిందండి. మనం ఓవరాల్గా సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా ఈ ట్రైన్లో 662 kilometers ట్రావెల్ చేస్తాము. సో లింగంపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. లింగంపల్లి స్టేషన్ కోడ్ LPI అండ్ ట్రైన్ ఇక్కడ 2 minutes ఆగుతుందండి. అండ్ మనం వచ్చేసరికి 15 minutes డిలేతో వచ్చాము. లింగంపల్లి తర్వాత మన ట్రైన్ లాగేది వికారాబాద్. మన ట్రైన్ ICFకి ఇంకా అప్గ్రేడ్ కాలేదు, LHBకి ఇంకా అప్గ్రేడ్ కాలేదు, ICFతోనే నడుస్తుంది. క్రౌడ్ బాగున్నారు లింగంపల్లిలో, మీరు చూడొచ్చు. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. ఫుల్ జనరల్ వాళ్ళు ఎక్కేసారండి లింగంపల్లిలో, అసలు రిజర్వేషన్లో కూడా. చూడొచ్చు అసలు గ్యాస్ లేకుండా ఎట్లా ఎక్కేసారు చూడండి. కంప్లైంట్ చేసినా ఏం ఉపయోగం లేకపోతుంది ఇండియన్ రైల్వేస్కి. లింగంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వచ్చేసరికి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. మనం అనేది లింగంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అది లాగేది వికారాబాద్ అండి. నారాయణాద్రి ఎక్స్ప్రెస్. నేను ఈ ట్రైన్ జర్నీ ఫుల్ చేశాను, మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. ప్రజెంట్ అయితే మన ట్రైన్ 15 minutes డిలేతో రన్ అవుతుంది.
76 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది వికారాబాద్ జంక్షన్కి వచ్చామండి. స్టేషన్ కోడ్ BKB. ఇక్కడ ట్రైన్ 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ 16 మినిట్స్ డిలేతో వచ్చాము. ట్రైన్లో తాండూరు దాకా జనరల్ వాళ్ళు చాలామంది ఎక్కేస్తున్నారండి. అసలు వీడియో తీయడం కూడా స్కోప్ లేకుండా నా సీట్లోనే 5 కూర్చున్నారు. అట్లా ఉంది సైడ్లో అయినా సరే అట్లా ఉంది క్రౌడ్. సో తాండూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత వికారాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనం తాండూరుకి వెళ్తాము. వికారాబాద్ జంక్షన్ ఎందుకంటే తెలుసు కదా, ఒక రూట్ టువర్డ్స్ బీదర్ వెళ్తుంది, అందుకే వికారాబాద్ జంక్షన్. అండ్ మనం వెళ్ళే టువర్డ్స్ తాండూరు రూట్ అండ్ సికింద్రాబాద్ రూట్. సో వికారాబాద్ డిపార్ట్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. సిగ్నల్ కూడా ఇచ్చేసారండి. వికారాబాద్ ప్లాట్ఫామ్ 2కి వచ్చాము. వికారాబాద్ తర్వాత మనం వెళ్ళి ఆగే తాండూరు అండి. సో వికారాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము. వికారాబాద్ నుంచి ఎంతమంది బ్లాగ్స్ చూస్తున్నారో చెప్పండి. అండ్ ఎవరైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారా, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అన్నది కూడా కాస్త చెప్పండి. ఆ రైట్ సైడ్ లైన్ నుంచి చూసారా ముందు, ఆ రైట్ సైడ్ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ బీదర్ వెళ్ళిపోతుందండి. మనం టువర్డ్స్ తాండూరు వెళ్ళిపోతున్నాము. అదిగోండి ఈ రైట్ సైడ్ లైన్ టువర్డ్స్ బీదర్ వెళ్తుంది. నేను మీకు చూపించాను ఈ రూట్ కూడా. బీదర్ లైన్ ఏదో ట్రైన్ వస్తుంది, ఏం ట్రైన్ చూద్దాము. వాడి కాచిగూడ ప్యాసింజర్ అండి. వాడి నుంచి కాచిగూడ వస్తుంది. వాడి కాచిగూడ ప్యాసింజర్. సన్సెట్ టైం కూడా అయిపోయింది. రూట్ బాగుంది. క్రికెట్ ఆడతారండి మీరు కూడా? తాండూరు రీచ్ అయిపోయింది. ట్వంటీ 3 మినిట్స్ లేట్గా మనం తాండూరుకి వస్తాం. ట్రైన్ యొక్క పోర్ట్ స్టాప్ తాండూరు, స్టేషన్ కోడ్ TDU. ఇక్కడ ట్రైన్ 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. అండ్ ట్రైన్ వచ్చేసరికి 23 మినిట్స్ డిలేగా వచ్చింది. దాంట్లో కూడా పర్లేదు, క్రౌడ్ మనం అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము. ఈవినింగ్ అయిపోయిందండి, మనం సేరంకి రీచ్ అవుతున్నాము. సో తాండూరు దాటాక నెక్స్ట్ స్టాప్ సేరం అండి. మనకి ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకున్నారు, నేనైతే ఏం చెప్పలేదు. వాడీలో ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. కాకపోతే ఈ ట్రైన్లో జర్నీ చేసేటట్టయితే కనుక ఫుడ్ అవన్నీ క్యారీ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఫుడ్కి కొద్దిగా షార్టేజ్ ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి.
క్యారీ చేసుకోండి నైట్ డిన్నర్కి. ఎందుకంటే మార్నింగ్కి రీచ్ అయిపోతాం హుబ్లీకి, కాకపోతే నైట్ డిన్నర్ మాత్రం జాగ్రత్తగా చూసుకొని క్యారీ చేసుకోండి. సో సేరంకి వచ్చాక మీకు సేరం స్టేషన్ అరైవల్ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సేరంకి వచ్చేసాము. ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ అటుపక్క వస్తుంది, చూపిస్తాను సేరం అరైవల్. సేరం కాదండి, సేడం. స్టాప్. క్రౌడ్ బాగానే ఫుల్ అవుతున్నారు ఇక్కడ కూడా. వన్ 48 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మన సేడం రైల్వే స్టేషన్కి వచ్చేసాం. స్టేషన్ కోడ్ SCM. ప్లాట్ఫామ్ 1కి వచ్చాం. ఇక్కడ ట్రైన్కి 1 minute స్టాప్ మాత్రమే ఉంది. అండ్ సేడం నుంచి బయలుదేరిన తర్వాత మనం వెళ్ళాగేది వాడి అండి. వాడిలో ఆగుతాము. సో సేడం నుంచి ఎంతమంది వ్లాగ్ చూస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చెప్పా కదా ఇందాకే, ట్రైన్లో ఫుడ్ అవన్నీ అయితే కాస్త క్యారీ చేసుకోండి. ఫుడ్ కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. ఓవరాల్గా జర్నీ అయితే ఇప్పటిదాకా బాగుంది. ట్రైన్ ఇక్కడ 30 minutes డిలేతో వచ్చింది. సో సేడం డిపార్చర్ చూపిస్తా. స్టే ట్యూన్డ్. సో 2 minutes స్టాప్ తర్వాత మనం అనేది సేడం నుంచి బయలుదేరితే, సేడం తర్వాత చిత్తాపూర్ ఒక స్టేషన్ ఉందండి. చిత్తాపూర్ తర్వాత మనం ఇలాగేది వాడి. మోస్ట్లీ చిత్తాపూర్ స్కిప్ చేసేస్తాను నేను, డైరెక్ట్గా వాడిలో కలుసుకున్నాము. ఏదో ట్రైన్ వస్తుంది. చూద్దాం అనుకున్నా కానీ కనిపించట్లేదు. రాయచూర్ పర్భాని ఎక్స్ప్రెస్ అండి. ఎస్, రాయచూర్ పర్భాని ఎక్స్ప్రెస్. రాయచూర్ నుంచి పర్భానికి వెళ్తుంది ఆ ట్రైన్. ఫైనల్లీ వాడికి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ WADI. ఇది ఒక జంక్షన్ లైన్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక లైన్ టువర్డ్స్ చెన్నై నుంచి వచ్చి కలిసే లైన్ అండి, అందుకని దీన్ని జంక్షన్ లైన్ అంటారు. వెల్కమ్ టు వాడి. మన ట్రైన్ అదే 30 minutes డిలేతో వచ్చిందండి వాడికి. సో వాడిలో మీకు ఫుడ్ అయితే దొరికేస్తుందండి. వడాపావ్ కానీ, బిర్యానీ కానీ, చపాతీలు, టిఫిన్స్ ఇట్లాంటివి దొరికేస్తే మీరు తినచ్చు. వాడిలో తీసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. వాడిలో మన ట్రైన్కి 5 minutes స్టాప్ ఉంటుంది. మనం ప్లాట్ఫామ్ 4కి వచ్చాము. వాడిలో కూడా క్రౌడ్ బాగానే ఫుల్ అవుతున్నారు. వేడివేడిగా ఇడ్లీ వడాను వడాపావు దొరికింది. సో అవి తీసుకున్నాను. ఇవాళ నైట్ డిన్నర్ వేరే, అది టేస్ట్ చూస్తాను, అట్లనే చెప్తాను. ఫైనల్లీ 25 minutes తర్వాత మనం అన్నది వాడి నుంచి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా 5 minutes తర్వాత 5 minutes డిలేతో స్టార్ట్ అయ్యాము. కాకపోతే 3 సార్లు చైన్ పుల్లింగ్ జరిగిందండి వాడి జంక్షన్లో. అందుకని ట్రైన్ ఆగి ఒక 15 minutes ఎక్స్ట్రా డిలేగా ఆగి బయలుదేరింది వాడి నుంచి. సో వాడి తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది షహబాద్లో. ఆ తర్వాత కాలాబుర్గేలో. నేను కాలాబుర్గే చూపిస్తాను, ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ ఇంపార్టెంట్ స్టేషన్స్ వరకే చూపిద్దాం అనుకుంటున్నాను. సో వాడి నుంచి అయితే బయలుదేరిపోయాం. అవతల పక్క గూడ్స్ వస్తుంది. మనం రేపు మార్నింగ్ 6:25 రైట్ టైం అండి.
హుబ్లీ జంక్షన్. చూద్దాం రైట్ టైంకి వెళ్తామా లేదా అన్నది. టిఫిన్ అయితే ఓకే ఉంది. వడాపావ్ అయితే బాగుందండి. 30 రూపీస్ వడాపావ్ టేస్ట్ చేయొచ్చు ఎవరైనా. అండ్ మనం అన్నది ఇప్పుడు సెంట్రల్ రైల్వేస్లో ఉన్నామండి. వాడి జంక్షన్ వచ్చేసి సెంట్రల్ రైల్వేస్లో ఉంటుంది. సో వాడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ట్వంటీ 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అయితే కాలాపుర్గా జంక్షన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కూడా KLPG. ఇక్కడ ట్రైన్ వచ్చేసరికి 34 మినిట్స్ డిలే వచ్చింది. అండ్ ట్రైన్కి ఇక్కడ 5 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ చాలామంది దిగారు అండ్ చాలామంది ఎక్కారండి. కాలాబుర్గా నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం. కాలాబుర్గా నుంచి మనం నెక్స్ట్ వెళ్ళి ఆగేది హటోగి అనే రైల్వే స్టేషన్లో. సో ఆ రైల్వే స్టేషన్ నైట్ 10కి వస్తుంది. నేను చూపిస్తాను. చూద్దాం. జర్నీ అయితే ఇప్పుడు దాకా బాగుంది. ట్రైన్ అయితే 35 మినిట్స్ డిలే నడుస్తుంది. సో కాలాబుర్గా నుంచి మనం స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ డిపార్ట్ అయిపోయింది. కాలాబుర్గా నుంచి స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్ కాలాబుర్గా జంక్షన్. జంక్షన్ లైన్ ఒక టువర్డ్స్ బీదర్ వైపు వెళ్ళిపోతుందండి. ఇంకోటి టువర్డ్స్ బెంగళూరు వైపు వెళ్తుంది. బీదర్ నుంచి వెళ్ళే రూట్లో అక్కడ బెంగళూరుకి డైవర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక వందే భారత్ ఉంది. కాలాబుర్గా యశ్వంత్పూర్ వందే భారత్ ఉందండి. ఎప్పుడైనా చేస్తాను. కొత్త ట్రైన్స్ చేద్దామని చూస్తున్నా కూడా మీరు దాన్ని ఏమంటారంటే ఎక్కువ వ్యూస్ చూడట్లేదు, సపోర్ట్ చేయడం మూలం చేయకపోవట్లేదు. అందుకని నేను అన్నది ఎక్కువ న్యూ ట్రైన్స్ చేయడానికి ఆలోచిస్తున్నాను. లేదంటే చాలా ట్రైన్స్ ఉన్నాయి కవర్ చేయడానికి ఇండియాలో. మంచి ప్లేసెస్, మంచి డెస్టినేషన్స్ చూపించడానికి. కానీ మీరు ఎక్కువ సపోర్ట్ చేయట్లేదని ఒక రీజన్తో చేయట్లేదండి. హటోగి రైల్వే స్టేషన్కి రీచ్ అవుతున్నాము. ఇది కూడా ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి మన ట్రైన్ లోకో రివర్సల్ అవుతుంది. రివర్సల్ అయ్యి వచ్చిన దారిలో ఆపోజిట్ సైడ్లో వెళ్ళిపోతాము మనం వెనక్కి రివర్స్లో. సో అందుకని జంక్షన్ అంటారు. ఇక్కడ ట్రైన్కి 10 మినిట్స్ స్టాప్ ఉంటుంది. కాకపోతే ట్రైన్ ఇక్కడ 15 మినిట్స్ బిఫోర్ వచ్చింది. సో ఓవరాల్గా 25 మినిట్స్ ఇక్కడ ట్రైన్ ఆగుతుందండి హటోగి జంక్షన్లో. త్రీ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది హటోగి జంక్షన్కి రీచ్ అయ్యామండి. ఇక్కడ రైట్ టైం వచ్చేసరికి ట్రైన్ 10:15కి అరైవల్ అయ్యి 10:25 PMకి డిపార్చర్ అవ్వాలి. కాకపోతే మనం 9:55కి వచ్చేసాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మన ట్రైన్కి లోకో రివర్సల్ అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ 30 మినిట్స్ ట్రైన్ ఆగుతుంది. సో ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఆల్మోస్ట్ 10:30కి డిపార్చర్ ఉంటుంది. సో నేను అనేది ఇంకా పడుకుంటాను. అండ్ ఎగ్జాక్ట్గా మనం అనేది ఇక్కడికి 320 కిలోమీటర్స్ వచ్చాం. మనం అందరం ఇంకా 342 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. సో నైట్ జర్నీ. సో నైట్ ఇంకో 2 చోట్ల 3 చోట్ల ఇక్కడ ఇంజిన్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత మార్నింగ్ ఎక్కడ మెలకు వస్తే అక్కడ నుంచి నేను చూపిస్తాను. అప్పుడు దాకా గుడ్ నైట్. స్టార్ట్ అయిపోయాము హట్కో నుంచి, హటోగి నుంచి. సో ఇందాక మనం ఎటైతే వచ్చాం అదే డైరెక్షన్లో వెళ్తాం. చూడొచ్చు మీరు. సో గుడ్ నైట్. మార్నింగ్ ఎక్కడ మెలకు వస్తే అక్కడ నుంచి వీడియో తీస్తాను. మనం ఇందాక అలా వచ్చామండి. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతాం టువర్డ్స్ హుబ్లీ. గదగ్ జంక్షన్.
ఇక్కడ కూడా మన ట్రైన్కి లోకల్ రివర్సల్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 2 అండి. మనం ఆల్మోస్ట్ హుబ్లీ చాలా దగ్గరలో ఉన్నాం. నైట్ నిద్ర బాగానే పడింది. మనం ఇందాక బుకింగ్ చెప్పలేదు కదా, సో ఓవరాల్గా ఈ ట్రైన్లో మనం 16 hours ప్లస్ జర్నీ చేసామండి. అండ్ జర్నీ అయితే కంఫర్టబుల్గా ఉంది. ట్రైన్ నీట్నెస్గా మెయింటైన్ చేశారు, పంచువాలిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం గదక్లో పొద్దున్న చూపించినట్టు మళ్ళీ అక్కడ లోకల్ రివర్సల్ అయ్యింది. సో ఆల్మోస్ట్ హుబ్లీకి అయితే వచ్చేసాం మనం. అంటే హుబ్లీ ఎంటర్ అయిపోతాం. ఈ లెఫ్ట్ సైడ్ లైన్ ఏదైతే ఉందో చూసారా, ఇటు పక్కన నుంచి వచ్చే లైన్, ఇది టువర్డ్స్ బెంగళూరు వెళ్ళిపోయే లైన్ అండి, బెంగళూరు వెళ్ళే లైన్. సో ట్రైన్ అయితే బిఫోర్ టైం వచ్చేసిందండి బాబు, ఒక 15 minutes బిఫోర్ వచ్చేసింది ఆల్మోస్ట్. తెలుసు కదా హుబ్లీ ఇండియాస్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి, మనం ఆ లాంగెస్ట్ ప్లాట్ఫామ్లోనే వెళ్తున్నాం ఇప్పుడు. జర్నీ అయితే కంఫర్ట్గానే అయ్యిందండి. ప్లాట్ఫామ్ 8 ఇండియాస్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 1 కింద, ప్లాట్ఫామ్ 8 కింద డివైడ్ చేశారు. మనం ప్లాట్ఫామ్ 8కి వెళ్తున్నాం. వెల్కమ్ టు శ్రీ సిద్ధరూధ స్వామీజీ హుబ్లీ జంక్షన్, SSS హుబ్లీ అంటారు. ప్లాట్ఫామ్ 8. SSS హుబ్లీ త్రివేణిపురం హుబ్లీ రామేశ్వరం. ఫైనల్లీ హుబ్లీ రీచ్ అయిపోయాము. ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగా జరిగింది. సో ఈ వ్లాగ్ ఇక్కడ టైం చేస్తాం, మరో కొత్త వ్లాగ్ చూద్దాం. టిల్ దెన్ బాయ్.